అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్కు సమస్యలకు, సయాటికా ఉన్నవారికిచ్చే ట్రీట్మెంట్. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్. లీచ్ థెరపీ, వెరికోజ్ వెయిన్స్, కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్. మా ప్రత్యేకతలు: మోకాళ్ల నొప్పులు, సయాటికా, కీళ్లవాతం, పక్షవాతం, స్పాండిలైటిస్, ఆస్తమా, సైనసైటిస్, బీపీ, షుగర్, థైరాయిడ్, సోరియాసిస్, బొల్లి మచ్చలు, వెరికోజ్ వెయిన్స్, గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, ఇలా 50కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను ఇవ్వబడును. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు అమృత హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత. నా పేరు హైమావతి, సాలూరు నుంచి వచ్చాము. మోకాళ్ళ నొప్పులతోటి సంవత్సరం నుంచి బాధపడుతున్నాను. ఇక టీవీలో యాడ్ చూసి అమృత ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చాను. మెడిసిన్ వాడిన తర్వాత నాకు బాగా తగ్గింది. మెట్లు ఎక్కగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, అన్ని ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నాను. బాగుంది. నాకు పంచకర్మ థెరపీ అవి చేశారు, నాకు బాగానే ఉంది. చేసిన తర్వాత నాకు బాగా తగ్గింది. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసులు. నేను నెల్లూరు నుండి వచ్చాను. నాకు వారం కిందట ఒక నడుము నుండి కుడిపాలు పాదం వరకు బాగా లాగుతూ విపరీతమైన నొప్పిగా ఉండింది. ఒకరోజు నేను ఇంటి దగ్గర కూర్చొని చూసాను తగ్గుతుందేమో అని చెప్పేసి. నాకు సాధారణంగా బ్యాక్ పెయిన్ ఉండింది, కానీ రెండో రోజు వచ్చేటప్పటికి నొప్పి చాలా విపరీతంగా అయిపోయింది. కాలు కదపలేని స్థితి అయిపోయింది. కుడికాలు నడుము దగ్గర నుంచి వెనక తుంటి భాగం నుంచి అరికాలు వరకు ఉన్నది ఈ సమస్య. సో అప్పుడు ఈ సమస్య బాగా విపరీతంగా ఉండి కాలు కదపలేని పరిస్థితుల్లో మా స్నేహితుల ద్వారా విచారిస్తే అమృత ఆయుర్వేద సిద్ధి హాస్పిటల్లో దీనికి వైద్యం చేస్తారు, కాస్త బాగా ఉంటుందని చెప్తే నేను వారం క్రిందట వచ్చాను నేను ఇక్కడికి. డాక్టర్ గారు పరీక్ష చేసి దీనికి సంబంధించి కాస్త థెరపీ చేయించుకుంటే బాగుంటుంది, ఒక వారం రోజుల పాటు 10 రోజులు అని చెప్పడం జరిగింది. నేను ఆ విధంగా థెరపీ చేయించుకోవడం మొదలుపెట్టాను. దాంతోపాటు కొన్ని మందులు కూడా ఇచ్చారు వాళ్ళు. ఆ మందులు కూడా వేసుకున్నాను, అలాగే థెరపీ కూడా చేయించుకున్నాను. ఈ థెరపీ చేయించుకున్న తర్వాత 4 రోజుల తర్వాత నాకు బాగా రిలీఫ్ వచ్చింది. మొదట ఎప్పుడైతే అసలు నేను కాలు కదపలేని పరిస్థితి నుంచి ఇప్పుడు కాలు నేను బాగా మూవ్ చేస్తున్నాను, నడవగలుగుతున్నాను, ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ థెరపీ పూర్తయిన తర్వాత ఈ కోర్స్ పూర్తి అయ్యేటప్పటికి నాకు బాగా ఇబ్బంది ఏం లేదండి. ఆల్మోస్ట్ 90% తగ్గిపోయింది. సో ఇది నాకు ఈ సమస్య ఏదైతే ఉందో సయాటికా సమస్య అమృత ఆయుర్వేద సిద్ధి హాస్పిటల్కి వచ్చిన తర్వాత బాగా నయమైంది. నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమృత ఆయుర్వేద హాస్పిటల్ అండ్ సిద్ధి హాస్పిటల్. ఐఎమ్ డాక్టర్ వాసంతి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మన హాస్పిటల్లో ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలైన మోకాల నొప్పులు, ఆస్తమా, సైనసైటిస్, బీపీ, షుగర్, పార్కిన్సన్స్ డిసీజ్, పక్షవాతం, ఇటువంటి ఎన్నో రోగాలకు మనం చికిత్సను అందిస్తున్నాం. ప్రధానంగా ఆయుర్వేదం అంటే చాలా లేట్ అవుతుంది ట్రీట్మెంట్కి అని చాలా మందిలో అపోహ అనేది ఉంది. కానీ మన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో మనం ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్స్ మనం ఇంటర్నల్ మెడికేషన్తో పాటు ఎక్స్టర్నల్ థెరపీస్ అనేవి కూడా మనం అడ్వైస్ చేయటం వల్ల పేషెంట్స్కి మనకి కొద్ది రోజుల్లోనే వ్యాధి నుండి మనకి లక్షణాల నుండి కూడా ఉపశమనం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన హాస్పిటల్లో ఎటువంటి వ్యాధులకు మనం ఇచ్చేటటువంటి చికిత్సా విధానాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం థెరపీ రూమ్లో ఉన్నాము. ఇక్కడ ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ వివరాలను మనం తెలుసుకుందాం. ఈ పేషెంట్ పేరు రాజగోపాల్ గారు. ఈయనకి 8 సంవత్సరాల క్రితం పక్షవాతం అనేది రావడం జరిగింది. ఈయనకి కుడి కాలు, కుడి చెయ్యి అనేది చచ్చుపడిపోవడం జరిగింది. దీనివల్ల నడవటానికి, ఆయన పని ఆయన చేసుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈయనకి మనము మోకాల నొప్పులు కూడా ఉన్నాయని చెప్పడం వల్ల దాని ట్రీట్మెంట్తో పాటు శిరోపిచ్చు అనేటటువంటి ట్రీట్మెంట్ కూడా అడ్వైస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ట్రీట్మెంట్ పేరు శిరోపిచ్చు. ఈ ట్రీట్మెంట్ అనేది మనము ప్రధానంగా ఎవరికి చేస్తామంటే ఎవరికైతే
పెరాలసిస్ వచ్చిందో, అదేవిధంగా పార్కిన్సన్స్ డిసీజ్ అంటే వణుకుడు, మనకి కాళ్ళల్లోని చేతుల్లోని వణుకుడు రావటం, ఇన్వాలంటరీ మూమెంట్స్ ఉంటాయి కదా, అటువంటి పేషెంట్స్కి, అదేవిధంగా నిద్రలేమి ఇన్సోమ్నియా సమస్యతోని బాధపడేటటువంటి పేషెంట్స్కు, తర్వాత డిమెన్షియా అంటే మతిమరుపు, ఏదైనా మర్చిపోవటము, మెంటల్ డిజార్డర్స్, అటువంటి పేషెంట్స్కి కూడా ఈ థెరపీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిద్ర లేని వారికి కూడా ఈ నిద్ర పట్టడానికి కూడా ఈ థెరపీని మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ థెరపీని ఏ విధంగా చేస్తామంటే, మనము ఫస్ట్ హెడ్ని మసాజ్ చేస్తాం. మెడికేటెడ్ ఆయిల్తోని ఫస్ట్ స్కాల్ప్ అంతా కూడా మసాజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ మసాజ్ చేసిన తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని దాన్ని మనం ఆయిల్లోని డిప్ చేసి కొంచెం హీట్ చేస్తాం. ఆ హీట్ చేసి ఆ ఆయిల్ని మనము ఈ స్కాల్ప్ అంతా కవర్ అయ్యేటట్టు ఆ క్లాత్ని మనము పెట్టి ఒక 10 to 15 minutes వేడి చేసి పెట్టి తీస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల మనకి సర్క్యులేషన్ ఏదైతే మనకి తక్కువగా అవుతుందో బ్రెయిన్కి, ఆక్సిజన్ సప్లై తగ్గిపోవటం వల్ల మనకి ఇలాంటి క్లాట్స్ ఫామ్ అవ్వటం వల్ల కూడా మనకి పెరాలసిస్ వస్తుంది. కాబట్టి సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వటానికి, తర్వాత డీజనరేటివ్ చేంజెస్ అరుగుదల అంటే బ్రెయిన్లోని సెల్స్ అనేవి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఎట్రోఫీ అనేది జరుగుతుంది, అంటే అరుగుదల అనేది ఉంటుంది. నర్వ్స్ అనేవి పైన ఉండేటటువంటి పొర అనేది అరిగిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా సరిగ్గా సిగ్నల్స్ అందక మోటార్ ఫంక్షన్స్ డిఫార్మిటీస్ అలాంటి డిఫాల్టీస్ అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి పేషెంట్స్కి కూడా ఈ థెరపీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ థెరపీ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి నిద్ర అనేది ఇంప్రూవ్ అవ్వటము, తర్వాత పెరాలసిస్ స్ట్రోక్ ఉండే వాళ్ళకి ఆ స్పాస్టిసిటీ తగ్గటం, ఇవి సమస్యలన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. ఈ థెరపీని మనం సాధారణంగా ఎంతసేపు చేస్తామంటే ఒక 15 to 20 minutes ఈ థెరపీని చేస్తూ ఉంటారు. మెయిన్గా ఈ బ్రిగ్మా అనేటటువంటి ఏరియా అనేది కవర్ అయ్యేటట్టు మొత్తం ఈ స్కాల్ప్ నుండి ఇదంతా కూడా కవర్ అయ్యేలాగా పెట్టి మనకి వేడి చేస్తూ తీస్తూ ఉంటారు. ఇది ఎన్ని రోజులు మనకి సమయం అనేది చూసుకుంటామంటే పేషెంట్ యొక్క తీవ్రతను బట్టి, వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది అంటే ఆ పేషెంట్కి మనము 7 రోజుల నుండి 21 రోజు వరకు పేషెంట్ యొక్క సివియారిటీ బట్టి మాత్రమే మనము టైం అనేది డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇటువంటి పేషెంట్స్కి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి మనం అమృత ఆయుర్వేద హాస్పిటల్లో ఇంటర్నల్ మెడికేషన్స్ కూడా ఇస్తాము. దాంతోపాటు మనం థెరపీస్ కూడా చేస్తూ ఉండటం వల్ల ఫాస్ట్ రిలీఫ్ అనేది వాళ్ళకి వస్తుంది. పక్షవాతంతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత నా పేరు సంజయ్, నేను హెడ్ కానిస్టేబుల్ని. ఇక్కడ ఆనందపురంలో పనిచేస్తున్నాను. ప్రజెంట్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులో హెడ్ కానిస్టేబుల్ని. నా పేరు సంజయ్. నాకు ఈ పోస్టులు ఎక్కువ చేయడం వల్ల, మంచులో ఉండడం వల్ల నాకు పక్షవాత వ్యాధి వచ్చింది. అస్సాము, యూపీ అంతా తిరిగాను, ఎక్కడా నయం అవ్వలేదు. ఈ యాడ్ చూసి ఇక్కడికి వచ్చాను అమృత హాస్పిటల్కి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ షూ వేసుకున్నప్పుడు కడుపు పట్టేసి ఇప్పుడు షూ అది వేసుకోకుంటున్నా. నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అమృత హాస్పిటల్కి ధన్యవాదాలు, స్టాఫ్కి ధన్యవాదాలు. పక్షవాతంతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. ఈ పేషెంట్ పేరు వెంకటరమణయ్య గారండి. ఈయన వయసు 70 సంవత్సరాలు. ఈయనకి 4 సంవత్సరాల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చింది. తర్వాత ఈయనకి మలబద్ధకం సమస్య కూడా చాలా సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆకలి తక్కువగా ఉండడము, తర్వాత నడుములో నొప్పి, ఇటువంటి సమస్యలతోని మన హాస్పిటల్కి ఇక్కడికి రావడం జరిగింది. ఈయన 10 రోజులు మన దగ్గర మెడికేషన్ తీసుకున్నారు. 10 రోజుల మెడికేషన్ తర్వాత ఆయనకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉందో ఆయన మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెంకటరమణయ్య గారు ఎలా ఉన్నారండి? నాకు సుమారుగా ఉంది. ఇప్పుడు మోషన్ మలబద్ధకం సమస్య అది ఇప్పుడు రోజు మోషన్స్ అవుతుంది. చాలా నాకు బాగుంది. తర్వాత మీకు నడుము నొప్పి తగ్గిపోయినాయి, నడుము నొప్పులు తగ్గినాయి. ఇప్పుడు కొద్దిసేపు నడుస్తున్నా కూడా ఊపు లేదు. ఇంతకుముందు ఊపు వచ్చేది, ఇప్పుడు ఊపు లేదు, నడుస్తున్నాను. నాకు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది సుమారుగా. ఇబ్బందులు అవి 10 రోజుల్లోనే మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది? అవునమ్మా, అంతే. 10 రోజుల్లో నాకు సుమారుగా ఉంది. అన్ని మందులు కూడా బాగున్నాయి, రుచికరంగా ఉన్నాయి, తినొచ్చు, ఏ ఇబ్బంది ఏం లేదు. ఓకే. మన అమృత ఆయుర్వేద హాస్పిటల్లోని
ఈయన 10 డేస్ ట్రీట్మెంట్లోనే ఈయనకి ఇలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వచ్చాయండి. ఎవరైనా ఇటువంటి సమస్యలతో బాధపడినట్లయితే మీరు అమృత ఆయుర్వేద హాస్పిటల్ మన హాస్పిటల్కి వచ్చి ఒక్కసారి విజిట్ అవ్వండి. పక్షవాతం, షుగర్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల అమృత హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత పేషెంట్ పేరు లక్ష్మణరావు గారు. ఈయనకి 65 సంవత్సరాలు. గత 3 సంవత్సరాల క్రితం ఇతనికి పెరాలసిస్ అనేది వచ్చింది. అప్పుడు తలలోని మనకి స్కాన్ తీస్తే బ్రెయిన్లోని బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. అప్పటి నుండి ఆయన నడవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. షుగర్ కూడా కంట్రోల్లో ఉండేది కాదు. పేషెంట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఒక 1 మంత్ ఇంటర్నల్ మెడికేషన్తో పాటు 7 రోజులు పంచకర్మ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన దూరం నడిచినా కూడా కాలు అనేది ఫ్రీగా మూమెంట్ అనేది ఉంది, దూరం నడవగలుగుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఎలా ఉందో ఆయన మాటల్లో వినండి. లక్ష్మణరావు గారు, ఇప్పుడు ఎలా ఉందండి మీకు? బాగుందండి. నడిచేస్తాను, పొలం నడిచేస్తాను. నేను నల్లపోయాను, ఇంటంటే నల్లపోయాను, పొలం నడిచేస్తాను, పర్వాలేదు, నాకు బాగుందని ఈ హాస్పిటల్కి వచ్చి నాకు బాగుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు షుగర్ కూడా కంట్రోల్లో ఉండేది కాదు, ఇప్పుడు షుగర్ ఎలా ఉంది? ఇక్కడికి వచ్చినప్పుడు 400 షుగర్ ఉండేది, ఇక్కడికి వచ్చి కంట్రోల్ అయిపోయింది, పర్వాలేదు. మా హాస్పిటల్స్ బ్రాంచులు విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్ బ్రాంచ్ అడ్రస్ ఏఎస్ రావు నగర్, శారదా బస్టాప్ దగ్గర KFC ఎదురువీధి. విశాఖపట్నం బ్రాంచ్ అడ్రస్ రైల్వే న్యూ కాలనీ రోడ్, సుబ్బలక్ష్మి నగర్, దొండపర్తి, శ్రీకన్య థియేటర్ దగ్గర. నెల్లూరు బ్రాంచ్ అడ్రస్ మినీ బైపాస్ రోడ్, పూలేబొమ్మ సమీపంలో ఉన్న సాయిబాబా గుడి ఎదురువీధి. ఇప్పుడు మనం ఇంకో థెరపీ రూమ్లో ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి థెరపీ పేరు జానువస్తి. ఈ జానువస్తి అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది ఎవరికి చేస్తామంటే మోకాల నొప్పులు, వాపులు ఉండే వాళ్ళకి మనము ఈ జానువస్తి అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారంటే మనకి పిండితో చేసినటువంటి ఒక రింగ్ని మనకి మోకాల గుజ్జు ఎక్కడైతే అరిగిందో అక్కడ మనము స్టిక్ చేస్తాము. ఈ స్టిక్ చేయటం వల్ల మనకి లోపల ఉండేటటువంటి ఆయిల్ అనేది బయటకి లీక్ అవ్వకుండా ఆయిల్ అనేది అక్కడ నిల్వ ఉండటానికి మనకి వీలుగా ఉంటుంది. వస్తి అంటే ఏంటంటే నిలువ ఉండడం, అక్కడ ఆయిల్ని మనము నిలువ ఉంచడాన్నే మనం జానువస్తి అనేటటువంటి ట్రీట్మెంట్కి పేరు అనేది పెట్టడం జరిగింది. ఈ ట్రీట్మెంట్కి మనం మోకాళ్ళ గుజ్జు ఎవరికైతే అరిగిందో, మోకాళ్ళలో వాపులు ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. దీన్ని కనీసం మనం 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు మెడికేటెడ్ ఆయిల్ని వేడి చేసి ఈ ప్రదేశంలో వేసి తీస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల అక్కడికి రక్త సరఫరా అనేది ఇంప్రూవ్ అయ్యి కార్టిలేజ్ అనేది రీజనరేషన్ జరుగుతుంది. దీన్ని సాధారణంగా 7 నుండి 14 రోజుల వరకు 21 రోజుల వరకు చేస్తూ ఉంటారు. ఈ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనము లోకల్ పొడికిలి నాడీ స్వేదనం అనేటటువంటి ట్రీట్మెంట్ కూడా చేస్తాం. మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నా పేరు కాలావతమ్మ, కాళహస్తి నుంచి వచ్చాను. 50 ఏళ్ళ నా వయసు. ఇప్పుడు ఆపరేషన్ చేసుకోమని నాకు ఇష్టం లేక అమృత ఆసుపత్రికి వచ్చి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటాను. ఆయుర్వేద ఆసుపత్రి థెరపీ చేయించుకుంటాను. ఇప్పుడు కాలు బాగుంది. 2 సంవత్సరాల నుంచి బాధపడతాను. ఈ వారం నుంచి కొంచెం బారవాలి, నాకు బాగుండదు. ఈ హాస్పిటల్కి వచ్చినాక కింద కూర్చుంటాను, లేస్తాను. చాలా ఇబ్బంది పడినా ఇన్ని రోజులు, ఇప్పుడు లేదు, తగ్గింది. మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నాకు గత 15 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను.
చాలా హాస్పిటల్ తిరిగాను, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను, రకరకాల ట్రీట్మెంట్లు తీసుకున్నాను, చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టాను. ఈ మధ్య నాకు మా ఫ్రెండ్ ఒక అతను చెప్పేది హాస్పిటల్ పేరు. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ పంచకర్మ వాడిన తర్వాత నాకు ఒకరోజు రిలీఫ్ అయింది, కొద్దిగా నడవగలుగుతున్నాను. ఈ మెడిసిన్స్ వల్ల ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం అండి ఇది. చాలా హాస్పిటల్ తిరిగి చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, కానీ నాకు నయం కాలేదు. అప్పటికప్పుడు టెంపరీగా ఉంది. ఇప్పుడు చాలా వరకు మేలు అనిపించింది నాకు ఈ హాస్పిటల్, ఈ వైద్యం. మోకాళ్ల నొప్పులు, వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న పేషెంట్ అమృత హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. నా పేరు లక్ష్మి అండి. నాకు వెన్నుపూస ప్రాబ్లం ఉన్నది సంవత్సరం నుంచి. టీవీలో యాడ్ చూసి సిద్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చాను, మందులు వాడాను, థెరపీ చేయించుకున్నాను. ఇప్పుడు నాకు తగ్గిందండి, కానీ కూర్చొని లేవగలుగుతున్నాను. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్. కటివస్తి థెరపీ నడుం నొప్పికి, డిస్కు సమస్యలకు, సయాటికా ఉన్నవారికిచ్చే ట్రీట్మెంట్. గ్రీవవస్తి థెరపీ మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్. అభ్యంగనం థెరపీ మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్. లీచ్ థెరపీ వెరికోస్ వెయిన్స్, కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్. ఇప్పుడు మనం చూస్తున్న ట్రీట్మెంట్ పేరు పొడికిలి. ఈ పొడికిలి అనేటటువంటి ప్రొసీజరు ప్రధానంగా మనం చూసుకుంటే రుమటైడ్ ఆర్థరైటిస్, ఎవరికైతే మోకాళ్ళలోని వాపులు ఉంటాయో, కాలు దగ్గరికి ముడుచుకోవటం, చాపడం కష్టంగా ఉంటుందో, మజిల్ స్టిఫ్నెస్ ఉండేటటువంటి వాళ్ళకి, కాళ్ళల్లోని పాదాల్లో వాపులు ఉండే వాళ్ళకి, పారాలిసిస్ పేషెంట్స్కి, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండే వాళ్ళకి మనము ఈ ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఈ ట్రీట్మెంట్ వల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మజిల్ యొక్క స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. అంటే మజిల్ అనేది టైట్గా లాగుతున్నట్టు పెయిన్ వస్తుంది అని చెప్పి చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. అటువంటి పేషెంట్స్కి పొడికిలి ప్రొసీజర్ చేయటం వల్ల స్టిఫ్నెస్ అనేది రిలీవ్ అవుతుంది. అదేవిధంగా ఇండైజెషన్ ఉండే వాళ్ళకి, వాపులు వచ్చే వాళ్ళకి కూడా ఈ పొడికిలి అనేటటువంటి ప్రొసీజర్ అనేది హెల్ప్ అవుతుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లోని ఈ పొడికిలి చేయటం వల్ల వాళ్ళకి బాడీ అన్నమాట మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ప్రధానంగా చూసేది మనకి కీళ్ళవాతం పేషెంట్స్లోని. వీళ్ళకి ఏంటంటే ఉదయం లేవగానే బెడ్ మీద నుంచి లేవలేక ఒళ్ళంతా పట్టేసినట్టుగా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఈ చేతుల్లోని, తర్వాత మనకి మడిమల దగ్గర, ఈ తర్వాత మణికట్టు దగ్గర వాపులు రావటము, రుమటాయిడ్ నాడ్యూల్స్ కనిపించడము, ఇవి ప్రధానంగా వాళ్ళకి కనిపించేటటువంటి సిమ్టమ్స్. అటువంటి పేషెంట్స్కి పొడికిలి చేయటం వల్ల ఈ చేతులు వంగకుండా ఏదైనా వస్తువు పట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ప్రొసీజర్ చేయటం వల్ల ఆ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది. దానివల్ల రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవడం కూడా జరుగుతుంది. ఈ ప్రొసీజర్ అనేది ఏ విధంగా చేస్తారంటే, మనకి ఒక కోరా క్లాత్ తీసుకొని దానిలోని మనకి మెడికేటెడ్ ద్రవ్యాస్తోని పౌడర్స్ అన్నమాట, ఆ పౌడర్స్ని లోపల మనం వేసి మనం టై చేస్తాం. టై చేసి దీనిని మనం వేడి చేసి మనకి వాపు ఉండే చోట మనం ఇట్లా ఒత్తుతూ ఉంటాం. ఇట్లా ఒత్తడం వల్ల అక్కడ వాపు అనేది తగ్గుతుంది, స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. తర్వాత రక్త సరఫరా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము 7 రోజులు, తర్వాత 14 రోజులు, 21 రోజులు పేషెంట్ సివియారిటీ బట్టి చేస్తూ ఉంటారు. మనం ఫుల్ బాడీ చేయొచ్చు. అదేవిధంగా లోకల్గా మనకి ఒక షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది, చెయ్యి పైకి ఎత్తలేకపోవడం, అటువంటి పేషెంట్స్ కూడా ఉంటూ ఉంటారు. ఆ ఫ్రోజన్ షోల్డర్ ఉండే పేషెంట్స్కి కూడా పొడికిలి అనేటటువంటి ట్రీట్మెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చేతులు, మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నా పేరు కల్లూరు సాయి చందన అండి. మా అత్తమ్మ పేరు ఆదిలక్ష్మమ్మ. కొంచెం చేయి బాగా నొప్పిగా ఉంది 2 సంవత్సరాల నుంచి. అమృత హాస్పిటల్ కాడికి వచ్చి మేడం గారిని కలిసాము, థెరపీ చేయించుకున్నాము. ఇప్పుడు బాగా అయింది, బాగుంది అండి. అమృత హాస్పిటల్కి థ్యాంక్స్. కాళ్ళు, చేతులలో పగుళ్ళు, దురద సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నమస్కారం అండి. మాది కొత్తూరు ఇందుకూరుపేట మండలం. నా పేరు ఈదూరు మరియమ్మ. నాకు గత 5 సంవత్సరాల నుంచి కాళ్ళు పగులుళ్ళు, జిలలు, నొప్పులు, నడవలేకపోయేదాన్ని. ఎన్ని మందులు వాడినా నాకు నయం కాలేదు. తర్వాత
టీవీలో యాడ్ చూసాను. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అని చెప్పని యాడ్ వస్తుంటే చూశాను. అది చూసి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నన్ను చూసి మందులు రాసిచ్చాడు. ఆ మందులు ఒక నెల రోజులు వాడాను. వాడిన తర్వాత నాకు మామూలుగా వచ్చేసాయి కాళ్ళు. ఇప్పుడు బాగుండదు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్కి నమస్కారం. ఇప్పుడు మనం చూసేటటువంటి ట్రీట్మెంట్ పేరు నాడీ స్వేదనము. ఈ థెరపీ అనేది ఎవరికి చేస్తామంటే, ఎవరికైతే డిస్క్ సమస్యలు అనేవి ఉంటాయో, అంటే L4 L5లోని డిస్క్ బల్జ్ అయింది, మాకు అక్కడ ఉండేటటువంటి నరం అనేది ఒత్తుకుంటుంది, నడుము నుండి తొడ వెనకాతల నుండి కాళ్ళ కింద వరకు లాగుతున్నట్టుగా నరం అనేది లాగుతున్నట్టు పెయిన్ వస్తుంది, నడవటానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడము, తర్వాత మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్యలు ఉండే వాళ్ళకి, చేతుల్లోని కాళ్ళల్లోని తిమ్మిర్లు రావటము, ఇటువంటి సమస్యలు ఉండే వాళ్ళకి మనం నాడీ స్వేదనము అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. నాడీ స్వేదనం అనేది మనము వాతాహార ద్రవ్యాస్తోని చేసినటువంటి కషాయాన్ని మనం ఈ కుక్కర్లో వేసి దాని నుండి వచ్చేటటువంటి నీటి ఆవిరిని మనం ఈ పైపు ద్వారా మనకి ఎక్కడైతే స్పైన్లోని డిస్క్ అనేది బల్జ్ అయిందో, అంటే డిస్క్ సమస్యలు, డిస్క్ పక్కకు జరిగిందో ఆ ప్రదేశానికి మనకి ఆవిరి తగిలేటట్టు పైనుండి కింద వరకు హోల్ స్పైన్ కవర్ అయ్యేలాగా మనము నీటి ఆవిరిని పంపిస్తూ ఉంటాం. దీనివల్ల మనకి ఆ స్పైన్ ఎక్కడైతే మనకి నొక్కుకుపోయిందో అది మనకి ఫ్రీగా మూమెంట్ అనేది, ఆ నరం మీద ఒత్తిడి అనేది తగ్గి మనకి పెయిన్ నుండి రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము 7 రోజులు 14 రోజులు పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఈ థెరపీని అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత డి సుబ్రహ్మణ్య రెడ్డి, నెల్లూరు. రావడం ఇక్కడ ఆరోగ్యం లేకుండా, కాళ్ళు లేకుండా, పాదాలు లేకుండా నడవలేని పరిస్థితి అయిపోయింది నాకు. నేను వస్తే ఈ టీవీలో కనబడుతుంది అమృత హాస్పిటల్ నెల్లూరు బ్రాంచ్ అనండి. నేరుగా నెల్లూరు వచ్చేసా. వచ్చిన తర్వాత కనీసం కారులోంచి దిగి కూడా పాదాల్లో కూడా ఎక్కలేని పరిస్థితి అయింది. పట్టుకొని ఎవరినో రావాలి లోపలికి కూడా. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ షుగరు, బీపీ అన్నీ వెరిఫై చూసుకుని ఈ దీంట్లో కాళ్ళు, పాదాలు, నడుము ఇదంతా ఇబ్బంది అయింది, వాపు అయిపోయినాయి లావుగా, అది కూడా చూసుకోవాలనేసి తెరిఫై అయ్యారు వాళ్ళు కూడా. తెరిఫి చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈరోజు రావడం అని అంటే పాదాలు తగ్గిపోయినాయి, ఇవి కూడా తగ్గిపోయినాయి, బాడీ కూడా తగ్గిపోయింది. చాలా బాగా హ్యాపీగా ఉంది నాకు. పొడి దగ్గు, యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత. నా పేరు మిస్సెస్ అన్వరీ ఖానం. నేను రైల్వే కాలనీ విశాఖపట్నంలో ఉంటాను. నాకు 30-40 సంవత్సరాలు బట్టి నాకు పొడి దగ్గు ఉండేది. ఎన్ని మాత్రలు ఎన్ని సిరపులు వాడినా తగ్గలేదు. అమృత ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చాను. 2 నెలలు వచ్చి ఇక్కడ మందులు వాడుతున్నాను. దానివల్ల నాకు దగ్గు పూర్తిగా పోయింది. ఇప్పుడు నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉండేది, అది కూడా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. దానివల్ల కొంచెం కాళ్ళు, చేతులు నొప్పులు ఉండేవి, అవి కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతానికి నేను చాలా బాగున్నాను. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వారం రోజుల నుండి మీకున్న సమస్య తగ్గడం మొదలవుతుంది.
దురద సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. మీ పేరేంటి? ఇంద్రమ్మ. ఇంద్రమ్మ. మీ అంటే ఇక్కడ మీకు ఏదో సమస్య ఉందని డాక్టర్ దగ్గరికి వచ్చారు కదా, మీ సమస్య ఏంటమ్మా? చేతులు జిల, కాళ్ళు జిల. ఎన్ని రోజుల నుంచి ఉంది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తగ్గిందా? గొరక సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నమస్తే, నా పేరు నరసింహారావు. నేను పామూరు నుంచి వచ్చాను. నాకు గురక సమస్య ఎక్కువ ఉండడంతో వేరే వాళ్ళు సంప్రదిస్తే ఇట్లా అమృత ఆయుర్వేద హాస్పిటల్ ఉంది నెల్లూరులో, చేయించుకోమని చెప్పారు. నేను వచ్చి విజిట్ చేశాను. ఇక్కడ డాక్టర్స్ దగ్గర చెకప్ చేసుకుంటే ఆయుర్వేదిక్ మందులు ఆడితే తగ్గిపోతుంది అని చెప్పారు. సో వాళ్ళ ప్రకారం నేను ఆయుర్వేద మందులు ఆడడం మొదలుపెట్టాను. దాంతో ఆయుర్వేద మందులు వాడడం వల్ల నాకు గురక సమస్య అనేది తగ్గిపోయింది. నేను ఫస్ట్ లో ఎక్కువ ఉన్నప్పుడు గురక చూపించుకోవడానికి వచ్చినప్పుడు ఆయుర్వేదం వాడితే బాగుంటుంది అని చెప్పారు. అందుకని అమృత ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చి చెకప్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నంత గురక సమస్య ఇప్పుడు లేదు, కొంచెం తగ్గుతూ వచ్చింది. అందుకని మళ్ళీ రెండోసారి చెకప్ చేయడానికి వచ్చాను. నా గురక సమస్యను తగ్గించిన థ్యాంక్స్ అమృత ఆయుర్వేద హాస్పిటల్ వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో మనకి అన్ని రకాల పంచకర్మ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మోకాల నొప్పులు, మోకాల వాపులు వంటి సమస్యలకు జానువస్తి, లేపనము, పొడికిలి వంటి థెరపీసు, అదేవిధంగా సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, సయాటికా వంటి సమస్యలకు మనము కటివస్తి, గ్రీవవస్తి, నాడీ స్వేదనము వంటి ప్రొసీజర్స్ చేస్తున్నాము. అదేవిధంగా వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉండేవారికి లీచ్ థెరపీ, తర్వాత మనము ఉద్వర్తనం అనేటటువంటి ట్రీట్మెంటు, ఒబేసిటీ ఉండేవారికి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్ని అందిస్తున్నాము. మా హాస్పిటల్స్ బ్రాంచులు విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్. హైదరాబాద్ బ్రాంచ్ అడ్రస్ ఏఎస్ రావు నగర్, శారదా బస్టాప్ దగ్గర కేఎఫ్సి ఎదురువీధి. విశాఖపట్నం బ్రాంచ్ అడ్రస్ రైల్వే న్యూ కాలనీ రోడ్, సుబ్బలక్ష్మి నగర్, దొండపర్తి, శ్రీకన్య థియేటర్ దగ్గర. నెల్లూరు బ్రాంచ్ అడ్రస్ మినీ బైపాస్ రోడ్, పూలేబొమ్మ సమీపంలో ఉన్న సాయిబాబా గుడి ఎదురువీధి.